రాగి ముద్ద చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందని అందరూ అంటారు కదా. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి రాగి ముద్ద అయితే చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీతోని ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అయితే మెత్తగా అన్నం వండుకోవాలి. వండుకున్న తర్వాత ఒక కప్పు రాగి పిండి వేసి మూత పెట్టాలి కలపకుండా. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మంచిగా ఉడికేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ పెట్టుకొని రౌండ్గా ముద్దలాగా చుట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయింది. వేడి వేడిగా చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. నిజంగా చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజంగా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.